నా దగ్గరికి షుగర్ పేషెంట్స్ వచ్చినప్పుడు నేనిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటో తెలుసా? అమ్మ మీరు తప్పకుండా అట్‌లీస్ట్ 30 మినిట్స్ అన్నా ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి అని చెప్తాను. మరి వాళ్ళేం జెప్తారు? సార్ నాకు ఇంట్లో పనే సరిపోతుంది. అదే నాకు ఎక్సర్సైజ్ లెక్క అని చెప్తారు. మరి నిజంగా అది ఎక్సర్సైజ్ లెక్క సరిపోతుందా? లేదా? చెప్తా వినండి. అయితే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ప్రకారం ఏంటి? మీరు అట్‌లీస్ట్ వారంలో 5 రోజులన్నా 30 నిమిషాలు ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఫాస్ట్ వాకింగ్, స్లో వాకింగ్ కాదు. ఫాస్ట్ వాకింగ్, లేకపోతే సైక్లింగ్, లేకపోతే డాన్సింగ్, స్విమ్మింగ్ ఏదన్నా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? మీ హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్రీతింగ్ అనేది పెరుగుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, షుగర్ అనేది మంచిగా కంట్రోల్‌కొస్తుంది. ఇవన్నీ ఏంటంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజెస్. అదే మరి మీరు ఇంట్లో చేసింది ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే కంటిన్యూయస్‌గా 30 మినిట్స్ చెయ్యరు. మధ్యలో మధ్యలో గ్యాప్ తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే మీరు చేసే ఇంట్లో పని వల్ల హార్ట్ రేట్ అనేది ఎక్కువగా పెరగదు, బ్రీతింగ్ ఎక్కువగా పెరగదు. ఇవన్నీ ఏంటంటే మైల్డ్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజెస్ కింద వస్తాయి. దానివల్ల షుగర్ అనేది అంత ఎఫెక్టివ్ కంట్రోల్‌లో రాదు. సో, అందుకోసమే మీరు చేసే ఇంట్లో పని అయితే సరిపోదు. మీరు ఒక 30 మినిట్స్ టైం తీసి బయటికెళ్ళి ఫ్రెష్ ఎయిర్‌లో మంచిగా ఫాస్ట్ వాకింగ్ గాని, ఏదన్నా ఒక ఎక్సర్‌సైజ్ చేయండి. అర్థమైంది గదా! మీరెలా చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.